Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనగానే ఆ తర్వాత మళ్ళీ మేము డిగ్రీకి వెళ్ళాలా, లేకుంటే బీటెక్ వెళ్ళాలా, ఆ తర్వాత బీఈ చేయాలి, దీని తర్వాత మాత్రమే ఉద్యోగాలకి ఒక అర్హత అనేది వస్తుంది అనుకుంటారు. ఆ క్వాలిఫికేషన్, ఏజ్, ఇవన్నీ. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది ఇంటర్మీడియట్ తర్వాతనే. ఏంటి అసలు ఇది, ఏం కోర్సు అంటే? ఇది HCL టెక్ బి అని పిలుస్తారు మేడం. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకి టెక్ బి అనే ఒక ప్రాసెస్ ద్వారా వాళ్ళ ఐటీ సర్వీసెస్లో వీళ్ళకి శాలరీ రూపంలో ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ వీళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్తో పాటు సో ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ యూనివర్సిటీలో, లేకుంటే ఎక్కడ ఇది ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటుంది? ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే 75% కంపల్సరీ స్కోర్ ఉండాలి. ఈ టెక్ బి కోర్సులో జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, లేకుంటే మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఉంటుందా అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా. సో నోటిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం. సో ఇప్పుడు టెక్ బి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఫీజు ఎంత ఉంటుంది, లేకపోతే నేను ఏ ప్రొఫైల్లో జాయిన్ అవ్వాలి అనేది ఉంటుంది? ఓన్లీ ఎంపీసీ వాళ్ళైనా, ఎంఈసీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుందా? కోర్స్ ఎక్కడ ఉంటుంది, అన్ని చోట్ల ఉందా, లేకుంటే ఏ క్యాంపస్లో ఉంది, ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది? ఇక్కడ క్యాంపస్ అనేది HCL రిలేటెడ్ క్యాంపసే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్మీడియట్ తర్వాత చేసేటువంటి జాబ్స్ ఏమున్నాయి, అలాంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకమైనటువంటి కోర్స్ ఏముంది? సాధారణంగానే డిగ్రీయో బీటెక్ తర్వాత ఉద్యోగాలకి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఉద్యోగాలకి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకమైనటువంటి కోర్స్ కూడా ఉంది. అది వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ గారు. పవన్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అనగానే ఆ తర్వాత మళ్ళీ మేము డిగ్రీకి వెళ్ళాలా, లేకుంటే బీటెక్ వెళ్ళాలా, ఆ తర్వాత బీఈ చేయాలి, దీని తర్వాత మాత్రమే ఉద్యోగాలకి ఒక అర్హత అనేది వస్తుంది అనుకుంటారు. ఆ క్వాలిఫికేషన్, ఏజ్, ఇవన్నీ. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది ఇంటర్మీడియట్ తర్వాతనే. ఏంటి అసలు ఇది, ఏం కోర్సు? అంటే ఇది HCL టెక్ బి అని పిలుస్తారు మేడం. అంటే శివనాథర్ గారు HCL సంస్థని స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీ అది. అండ్ ట్రైనింగ్ అకాడమీ కూడా. అట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. శివనాథర్ గారి అమ్మాయి కూతురు ఎప్పుడైతే రోషిని నాదర్ గారు ఈ కంపెనీలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారో అప్పటి నుండి వినూత్నమైన ఆలోచనలకి, కొత్త కొత్త విధానాలకి తను తెరలేపారు. దానిలో భాగంగానే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకి టెక్ బి అనే ఒక ప్రాసెస్ ద్వారా వాళ్ళ ఐటీ సర్వీసెస్లో, ఎట్ ద సేమ్ టైం డిజిటల్ ప్రాసెస్ సర్వీసెస్లో, ఈ రెండు విభాగాల్లో ఇంటర్న్గా, అంటే అదేదో పెద్ద సీనియర్ పొజిషన్ కాదు, ఇంటర్న్గా తీసుకొని వీళ్ళకి శాలరీ రూపంలో ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ వీళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళకి డిగ్రీ చదువుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది ఒక విద్యార్థులకి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంటర్మీడియట్ తర్వాతనే రావడం, ఎట్ ద సేమ్ టైం సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది కనుకనే ఈ కోర్సుకి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కోర్స్ గురించి చాలామంది విద్యార్థులకి తెలియదు అసలు. ఈ కన్వెన్షనల్ మీరు అన్నట్టు బీఈ, బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత ఫైల్ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఉద్యోగార్థులు అయితే తిరుగుతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఈ కోర్స్ వైపు చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేడం. సో టెక్ బి, TECHBE, టెక్ బి, ఈ కోర్స్ గురించి మీరు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళకి కానీ మామూలుగా ఇలాంటి ఒక కోర్స్ ఉంది, దాంతో పాటుగా ఇంటర్నల్గా చేయొచ్చు అనే కాన్సెప్ట్ లేదు. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ యూనివర్సిటీలో, లేకుంటే ఎక్కడ ఇది ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటుంది, ఇవి కూడా అసలు వివరాలు తెలియదు కదా. ఎస్ మ్యామ్. సో ఈ కోర్సుకి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే 75% కంపల్సరీ స్కోర్ ఉండాలి. అదే సిబిఎస్ఈ కానీ ICSE కానీ అయితే 70% స్కోర్ ఉంటే సరిపోతుందండి. ఓకే. సో దీంతో పాటు ఎందుకంటే ఇది ఐటీ రిలేటెడ్ కోర్సెస్ కనుక ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటింగ్ కానీ, ఈ రెండు సబ్జెక్ట్స్లో వాళ్ళకి ప్రవేశం ఉన్నట్టయితే ఇంటర్మీడియట్లో, దాంతోపాటు ఎలిజిబిలిటీ మార్క్స్ వాళ్ళకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ కోర్స్ చేయడానికి
అర్హులే మేడం. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాపర్ టైం ఏంటంటే హాలిడేస్ అయిపోయాయి, యూనివర్సిటీలు కాలేజీలు స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ఈ టెక్ బి కోర్సులో జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, లేకుంటే మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఉంటుందా అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా. సో నోటిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్. ఓకే. అంటే విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష రాశారో, ఎవరి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయ్యాయో, మార్క్స్ పర్సంటేజ్ వాళ్ళ చేతిలో ఉందో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత HCL CAT కరియర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక టెస్ట్ జరుగుతుంది. ఇది పూర్తిగా రీజనింగ్ మీద జరిగే పరీక్ష. ఆ తర్వాత దీన్ని క్రాస్ అయితే వర్సెంట్ అని ఇంకొక పరీక్ష. ఈ వర్సెంట్లో ఏంటంటే వీళ్ళ లింగ్విస్టిక్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఎందుకంటే HCL లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో వాళ్ళు ఉద్యోగం చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఆ తర్వాత చివరి దశగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ 4 దశలు క్లియర్ చేసిన విద్యార్థికి వాళ్ళు 1 సంవత్సరం పాటు, అంటే ఈ కోర్స్ డ్యూరేషన్ ఇన్ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ 1 year. సో ఈ 1 year పాటు అక్కడ వాళ్ళు ఈ IT ఎనేబుల్డ్ సర్వీసెస్లో కావచ్చు, లేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ ప్రాసెసింగ్ సర్వీసెస్లో కావచ్చు, వాళ్ళని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి వాళ్ళకి పర్ మంత్ కనీసంగా ఒక 20,000 శాలరీ రూపంలో కూడా దొరుకుతుంది. ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీనికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది మేడం. అక్కడ వీళ్ళు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్రెడిబిలిటీ పెంచుకున్నట్టయితే, ఏది కూడా ఎవరికి కూడా ఊరికే ఇవ్వరు కదా, వాళ్ళు అక్కడ బహుశా బాండ్ రూపంలో ఏదో కమిట్మెంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అర్హులైన విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి ఐదర్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ వీళ్ళు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అంటే ఇంటర్మీడియట్ తర్వాతనే నేను ఉద్యోగంలో చేరిపోతే నా క్వాలిఫికేషన్ అనేది ఇంప్రూవ్ కాదు కదా అని చాలా మంది 10+2+3 అనుకుంటాము. 10+2+3 ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో 10+4, 5 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త NEP ఇంట్రొడ్యూస్ చేస్తే. సో ఇది మిస్ అవుతుందేమో అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే, ఇది ఇంటర్ తర్వాత వీళ్ళ దగ్గర సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని పాస్ చేసినట్టయితే వీళ్ళకి బిట్స్ పిలాని, IIIT కొట్టాయం లేదా MIT యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ సంస్థల్లో గ్రాడ్యుయేషన్ని అయితే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ పర్సూ చేసుకోవడానికి కూడా వీళ్ళు అవకాశం ఇస్తున్నారు కనుక ఖచ్చితంగా దిస్ ఈజ్ అ కోర్స్ టు లుక్ ఇన్ టు. అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ విత్ ప్రాపర్ క్వాలిఫికేషన్ డిగ్రీ. సో ఇవన్నీ వస్తున్నాయి కనుక విద్యార్థులంతా ఏదేదో మూస పద్ధతిలో పోకుండా, ఒకటే విధానంలో ఫాలో అవ్వకుండా ఆఫ్లైన్ కొంత ఇది ఆఫ్ బీట్ కొంత ఈ కోర్సెస్ ఉన్నాయి కనుక దీన్ని పర్సూ చేస్తే చాలా మంచిది మేడం. సో ఇప్పుడు టెక్ బి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఫీజు ఎంత ఉంటుంది, లేకపోతే నేను ఏ ప్రొఫైల్లో జాయిన్ అవ్వాలి అనేది ఉంటుంది? ఓన్లీ MPC వాళ్ళైనా MEC వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది అంటారు? అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు మ్యాథమెటిక్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఇక్కడ కోర్స్ ఫీజు అనేది వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఇప్పుడు DPS అదే డిజిటల్ ప్రాసెసింగ్ సర్వీసెస్కి అయితేనేమో 50,000 నుంచి 60,000 మధ్య అవుతుంది మేడం. అదే వీళ్ళు IT రిలేటెడ్, ఎందుకంటే డిమాండ్ కూడా దానికి ఎక్కువే కదా, దానికి కొంత ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తారు. అంటే 51,000 నుంచి 1.2-1.4 lakh వరకు ఖర్చు అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్, అంటే వీళ్ళ స్టే, బోర్డింగ్ ఎట్సెట్రా, వాళ్ళు కొనుక్కునే ల్యాప్టాప్స్ కానీ ఇంకేమన్నా అవి ఉంటే వీళ్ళు ఖర్చులు భరించాలి తప్ప కోర్స్ ఫీజు మాత్రం 50,000 నుంచి 1.2-1.4 lakh మధ్య ఉంటుంది మేడం. చాలా తక్కువ ఫీజే ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ టు ది నార్మల్ దిస్ థింగ్ 1 yearలో. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇమీడియట్లీ మీకు అది అయిపోయిన తర్వాత శాలరీ రూపంలో మీకు అది పే చేస్తున్నారు కదా, 1 yearలో మీకు అంతకు రెండింతలు వచ్చేస్తుంది కదా. ఇట్స్ నాట్ ఎ ఫీ టు బీ కన్సిడర్డ్. అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద వీళ్ళు SBIతో కూడా కొలాటరల్ టైప్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్టయితే వీళ్ళే ఫైనాన్స్ కూడా, అంటే ఏదో నామమాత్రమైన వడ్డీకి లోన్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ అర్హులేనా? ఎలిజిబిలిటీ అనేది ఏదైనా ఒక బెంచ్ మార్క్ ఉందా? ఎంత పర్సంటేజ్ రావాలి? ఎస్ మ్యామ్. అంటే ఇంతకుముందు అన్నట్టు మ్యాథమెటిక్స్ ఇస్ మ్యాండేటరీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ కదా. దాంతోపాటు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 75% మన స్టేట్ బోర్డ్స్ అయితే తెలుగు రాష్ట్రాలకి, అదే CBSE లాంటి కొంత కఠినమైన బోర్డ్స్ అయితేనేమో 70% మార్క్స్ వస్తే సరిపోతుంది. వాళ్ళ 4 దశలు చెప్పారు: రిజిస్ట్రేషన్, క్యాట్ ఎగ్జామ్, వర్సెట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఈ 4 ఫేసెస్ క్రాస్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అంటే డెఫినెట్లీ ద పియర్ గ్రూప్ అప్లై చేస్తారు, ఆర్డినరీ స్టూడెంట్స్ అప్లై చేయరు. పోటీ ఉంటుంది, అయితే ఇది చాలా మందికి తెలియదు కనుక అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి మేడం. సో ఈ కోర్స్ ఎక్కడ ఉంటుంది? అన్ని చోట్ల ఉందా, లేకుంటే ఏ క్యాంపస్లో ఉంది, ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది.
అంటే హెచ్సిఎల్ ఈజ్ ఏ ప్రైవేట్ ఎంటిటీ, దీన్ని టెక్బీ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ. ఇక్కడ క్యాంపస్ అనేది హెచ్సిఎల్ రిలేటెడ్ క్యాంపసే. వాళ్ళ దాంట్లోనే అవుతుంది. ఎస్ మ్యామ్, హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల ఉంది. ఇప్పుడు మన తెలుగు విద్యార్థులకు హైదరాబాద్ ఈజ్ మోస్ట్ కన్వీనియంట్. వాళ్ళు అక్కడే పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. ఇది క్లాస్ రూమ్ టీచింగ్, యూనివర్సిటీ అఫిలియేషన్ లాగా కాకుండా ట్రైనింగ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు ఎక్స్పర్టీస్ సాధించడానికి ఇది కండక్ట్ చేస్తున్న అది. ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను చదువుకోవాలి అనుకుంటున్నా అంటే వీళ్ళే ఆ యూనివర్సిటీస్లో, ఇంతకుముందు చెప్పిన యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఆ యూనివర్సిటీస్లో వీళ్ళు ప్రవేశం కల్పిస్తున్నారు. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ బీటెక్ అనుకోండి, ఇలాంటివన్నీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది? బిఎస్సి కోర్సెస్ అవి. ఇట్స్ నాట్ బీటెక్, ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ బీటెక్. ఓకే, ఇట్స్ కాల్డ్ బిఎస్సి కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా దానికంటూ సపరేట్ కరికులం ఉంది. ఇప్పుడు ఒక హెచ్సిఎలే కాదు మేడం, చాలా మట్టికి ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయో ఇవి డిఫరెంట్ యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని ఆఫ్లైన్లో ఆఫర్ చేస్తున్నాయి. సో విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఆన్లైన్లో దొరికే కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ చాలా మట్టుకి ఇప్పుడు ఎన్ఈపిలో భాగంగా ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమైజ్ చేశారు. ఐఐటీస్ అన్నీ కూడా ఆన్లైన్ డిగ్రీస్ని ఆఫర్ చేయాలి అని ఒక అది వచ్చింది. ఇంతకుముందు డేటా సైన్స్ ఐఐటి మద్రాస్ లాంచ్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఖరగ్పూర్ వాళ్ళు ఇస్తున్నారు, కాన్పూర్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఆన్లైన్ కోర్సెస్ నేను ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, అది కూడా బిఎస్సి కిందనే కన్సిడర్ చేస్తారు. దానికి ఈక్వల్ వెయిటేజే ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ విల్ గెట్ ట్యాగ్ లైన్ ఆఫ్ బీయింగ్ అన్ ఐఐటియన్. సో ఈ జేఈఈ అనే ఎగ్జామ్ ఏదైతే ఐఐటిలో ప్రవేశానికి జరుగుతుందో అది రాను దాని సిగ్నిఫికెన్స్ అనేది డెఫినెట్లీ తగ్గిపోతుంది. ఇక్కడ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు జేడబ్ల్యూ మెయిన్లో ఎవరికైతే 80% మార్క్స్ వచ్చినాయో వాళ్ళు డైరెక్ట్గా థర్డ్ ఫేజ్ వర్సెంట్ ఎగ్జామ్ నుంచి కూడా ఈ హెచ్సిఎల్లోకి ఎలిజిబిలిటీ అవుతారు మేడం. సో యూజువల్గానే ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మనం చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు, సొసైటీలో ఇలాంటి కోర్స్ గురించి అసలు తెలియదు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్ళాలా లేకుంటే ఇంజనీరింగ్ చేయాలా అనేటువంటి ఆ పర్సెప్షన్లోనే అందరూ వెళ్తున్నారు తప్ప ఒక కోర్స్ అనేది ఉంది, ఇక్కడ టెక్బీ అనేది ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు, 1 year కోర్స్, దాంతో కూడా మనకి జాబ్ ఆఫర్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఇంత రీచ్ ఎందుకు జరగలేదంటారు? దీనికి కారణం మన విద్యా వ్యవస్థనే కదా. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే చిన్నప్పటి నుంచే వీడికి ఐఐటి అని లేకపోతే మెడికల్ అని ఒక రకంగా నూరిపోస్తూ ఉన్నా. అంటే క్వైట్ ఆర్థడాక్స్ మెథడాలజీ ఆఫ్ లెర్నింగ్ అంతే. ఇంకా నువ్వు అటు ఇటు చూడొద్దు, నీకు గుర్రానికి కదా 2 రెక్కలు కట్టి పోమన్నట్టు అట్లా పోవాలంతే. ఆ పద్ధతిలో ఈ వర్సటాలిటీ ఉన్న బ్రాంచెస్ని, కోర్సెస్ని, కాలేజెస్ని జనాలు పట్టించుకోవట్లేదు. అందుకే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ఎందుకు పెరిగిందంటే డిమాండ్ వర్సెస్ సప్లై ఏదైతే ఉందో అది డ్రాస్టిక్గా పడిపోతూ వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు 92,000 ఎంసెట్ సీట్లు ఉంటే దానిలో 50% ఆఫ్ ది సీట్స్ ఆర్ అలాటెడ్ టు ది ఐటీ రిలేటెడ్ కోర్సెస్ ఓన్లీ. దట్ ఈస్ సిఎస్సిగా సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్సెస్ అని, ఆర్టిఫిషియల్ అని విపరీతంగా ఇంకా 10,000 సీట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. సో అందరినీ ఒకే వైపు నెట్టేసి అక్కడ కొట్టుకోండి ఇంకా పోటీలో అన్నట్టు కాకుండా ఇట్లాంటి కోర్సెస్ని ఎంకరేజ్ చేయడం ద్వారా పిల్లలు డైవర్సిఫైడ్గా ఆలోచిస్తారు. అంటే వాళ్ళలో ఉండే క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయాలి అంటే ఓవర్ పేరెంటింగ్ ఉండకూడదు. అంటే నేను డిసైడ్ చేశాను నువ్వు ఐఐటికి పోవాలి అంటే ఐఐటికి పోవడం, నేను డిసైడ్ చేశాను నువ్వు డాక్టర్ అవ్వాలి ఎందుకంటే నేను అవ్వలేకపోయినా కనుక నువ్వు అవ్వాలి అనుకోవడం అనే పద్ధతిని పేరెంట్స్ మానుకుంటే డెఫినెట్లీ ఇట్లాంటి కోర్సెస్కి డిమాండ్ అనేది క్రమేణా పెరుగుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కార్పెంటర్, బీ ఏ గ్రేట్ కార్పెంటర్ అంటారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు కానీ, సచిన్ టెండూల్కర్ కానీ ఐఐటికో లేదో నీట్కో ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళకి సో అన్ఫార్చునేట్లీ మన సైడ్ వచ్చేసరికి ఓవర్ పేరెంటింగ్, పేరెంటల్ ఆస్పిరేషన్స్ దాన్ చిల్డ్రన్ డ్రీమ్స్ అయిపోయింది. ఇందులో పిల్లల డ్రీమ్స్ అనేవి క్రష్ అయిపోతున్నాయి. అందుకే ఇట్లాంటి కోర్సెస్ అనేవి మార్కెట్లోకి రావట్లేదు. అందుకే మీ ఛానల్ ద్వారా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచ్ చేసినందుకు పర్టికులర్లీ ఐ థ్యాంక్ iDream ఛానల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, మనకి పిల్లలకి సంబంధించి వాళ్ళ టాలెంట్, హిడెన్ టాలెంట్ అని ఉంటుంది, లేకపోతే స్కిల్స్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒక పోత పోసినట్టుగా ఒకే రకమైనటువంటి ఆ మౌల్డ్లోంచి బయటకు వచ్చినట్టు కాకుండా ఇప్పుడు ఈ టెక్బీ లాంటి కోర్సులు ఉన్నాయి. 1 yearలోనే దే గెయిన్ మోర్ నాలెడ్జ్ అనుకున్నప్పుడు, ఒక వర్సటాలిటీ ఉంటుంది అనుకున్నప్పుడు, ఎక్స్పర్టీస్ కూడా అందులోకి వస్తుంది అనుకున్నప్పుడు ఈ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం మన విద్యా విధానంలో కూడా మార్పు రావాలి కదా. అవును, ఈ ఎన్ఈపి ద్వారా ఖచ్చితంగా
మేజర్ చేంజెస్ అనేవి జరుగుతాయి మేడం. మన ఏదైతే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఉందో దానిలో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 9th నుంచే పిల్లలు తమ సబ్జెక్ట్ని చూస్ చేసుకునే ఇండిపెండెన్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐఐటీస్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి ఆన్లైన్లో కోర్సెస్ లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల ఈ వేల సంఖ్యలో విద్యార్థులు ఒకటే పరీక్ష వెనకాల పడి రాకపోతే ఒక డిప్రెషన్లోకి పోవడం, లేదంటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం. ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్నాం సుప్రీంకోర్టులో ఒక చిన్న హియరింగ్ మన నీట్ గురించి జరుగుతున్నప్పుడు ఒక దీన్నంతా పొలిటికల్ ఎజెండా కింద మార్చేశారు. ఒక విద్యార్థి కోటాలో మార్క్స్ సరిగ్గా రాలేదని ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు. దాన్ని వీళ్ళు దీంతో అటాచ్ చేశారు. మరి ఇంత సైకలాజికల్ ప్రెషర్ అనేది పిల్లల మీద డెవలప్ చేసే కంటే వాడికి పలుదారులు చూపించడం ద్వారా మన కంట్రీలో ఉన్న ఈ చిల్డ్రన్ రిసోర్సెస్ డెవలప్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా గవర్నమెంట్ ఆలోచించింది కనుకనే 2020లో ఎన్ఈపి తీసుకొచ్చింది. దాని ఎగ్జిక్యూషన్కి కూడా ఇక్కడ అడుగడుగున అడ్డంకులే. ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో ప్రతి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఒబ్లైజ్ చేయాలని రూల్ ఏం లేదు. సో కొన్ని స్టేట్స్ అనేవి లిటరల్లీ దాన్ని అపోజ్ చేస్తున్నాయి ఫర్ నో గుడ్ రీజన్. పోనీ దాన్ని అపోజ్ చేస్తున్నావు, మీకు ఏదైనా పాలసీ ఉందా అంటే వీళ్ళకేం పాలసీ ఉండదు. మై పాలసీ ఈజ్ టు అపోజ్ యూ, దట్స్ ఆల్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏమన్నా అమెండ్మెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కానీ చేస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి కోఆపరేట్ చేయాలి. చేసినప్పుడు డెఫినెట్లీ ఎన్ఈపి 2020 విల్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద కమింగ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద కమింగ్ టైమ్. ఎందుకంటే నేను 9thలో డిసైడ్ చేసుకున్నాను నాకు ఎకనామిక్స్ కావాలి అని. సో నేనేం చేస్తాను, దాని టువర్డ్సే 9, 10, 11, 12 ప్రిపేర్ అవుతాను. 4 years ఈజ్ యాక్చువల్లీ సఫిషియంట్ పీరియడ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు కొంచెం ఐఐటీలో చదువుకోవడానికి వెసులుబాటు దొరికింది ఆన్లైన్ కోర్సెస్ ద్వారా. సో నేను ఐఐటీ అని అయిపోతాను. నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఆ ప్రెషర్కి గురవ్వాల్సిన అవసరం లేదు. మూడోది, ఏదో స్కాములు జరిగినాయి అని ఈ మధ్య న్యూస్ వింటున్నాం. మన ఛానల్లో కూడా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేస్తాం. ఈ స్కామ్కి స్టూడెంట్స్ విక్టిమ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ఈపిలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక వింత, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వరుసగా 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి 3 సంవత్సరాలు బోర్డ్స్ రాసే విద్యా వ్యవస్థ మన దగ్గరే ఉంది. ఆ కాంపిటీషన్ మార్క్స్ గురించి గొప్పగా చెప్పుకోవడం సూపర్. అంటే వీడు వరుసగా 3 సంవత్సరాలు బోర్డ్స్ అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది. ఎన్ఈపిలో ఏంటంటే ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎన్ఈపిలో డైరెక్ట్ బోర్డ్, 10వ తరగతి బోర్డు ఇవన్నీ లేవు. 12th బోర్డు ఒక్కటే పెడతారు. దానివల్ల పిల్లల మీద ఈ మానసిక ఒత్తిడి అనేది పోతుంది. అండ్ ఇంకా ఫైనలీ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఇన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇంత గోల్మాల్ జరుగుతుంది కదా. అట్లా కాకుండా యుఎస్ఏ లాగా లేదా కొన్ని ఫారిన్ కంట్రీస్ లాగా ఇప్పుడు స్కాలిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని జరుగుతుంది మేడం. అందులో ఐ కెన్ చూస్ సబ్జెక్ట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ అకార్డింగ్లీ మై స్కోర్ని బట్టి నాకు ఒక యూనివర్సిటీలో నాకు నచ్చిన కోర్స్ అనేది నేను జాయిన్ అవ్వచ్చు. అట్లా ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. పిల్లలందరూ ఈ ఛానల్ ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు స్కిల్డ్ స్టూడెంట్ అయితే మీకు అవకాశాలు పెరుగుతాయి. క్వాలిఫైడ్ స్టూడెంట్ అయితే అవకాశాలు పెరగాలని రూల్ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. సో డెవలప్ యువర్ స్కిల్స్, డెవలప్ యువర్ లైఫ్ స్కిల్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. కొంచెం బయటికి పోండి, మొబైల్ ఫోన్లకి విక్టిమ్ కాకండి, లేదా డిజిటల్ వరల్డ్కి అడిక్ట్ కాకండి. బయటికి పోండి, బయట ఏం జరుగుతున్నాయో తెలుసుకోండి. ఇప్పుడు G7 సదస్సు జరిగింది, మీకు అవసరం లేదు, బట్ ఏం జరిగిందో కొంత తెలుసుకోండి. ఏ కంట్రీస్ 7 మెంబర్స్లో ఉన్నారో చూసుకోండి. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ చేస్తా అంటున్నారు మన. మరి దానికి ఏం స్టెప్స్ తీసుకుంటున్నాం, ఈ ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడున్న విద్యార్థుల మీద ఉంది మేడం. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కోర్సెస్ గురించి పేరెంట్స్కి పర్టికులర్గా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్స్టిట్యూషన్స్ చెప్పకపోయినప్పటికీ కూడా పేరెంట్స్ షుడ్ గెట్ దట్ అవేర్నెస్. అంటే ఇన్స్టిట్యూషన్స్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే కోచింగ్ పేరు మీద ఫీజులు రావు, తగ్గిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో బర్డెన్ అనేది పిల్లల మీద తగ్గడానికి కూడా కొంచెం ఇలాంటి ఒక డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉండాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విల్ మీట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.